చాలామంది మనం ఎంత మాటలు పడితే అంత మంచివాళ్ళం అయిపోవచ్చని అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, పిల్లలు, పెద్దమ్మ, పెద్దనాన్న, హస్బెండ్, వైఫ్ ఇలా ఏ రిలేషన్‌షిప్‌లోనైనా రెస్పెక్ట్ 100% ఉండాలి. నా ఫ్రెండ్ నన్ను అందరి ముందు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. కానీ ఇలా అనొద్దు అని తనకి చెప్తే ఫీల్ అవుతాడేమో, నాతో మాట్లాడడేమో, నేను నెగెటివ్‌గా కనిపిస్తా, మంచి పేరు పోతుంది. ఈ విధంగా ప్రతిసారి ఆలోచిస్తే మీ మనసు రోజు బాధపడుతూనే ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ లేక ఎవరైనా సరే అందరి ముందు 4 గోడల మధ్యైన నీ సాలరీ చాలా తక్కువ కదా! నీ సాలరీతో నువ్వు ఈ టీవీ కొనలేవు. నీకు అంత సీన్ లేదు. ఇలా ఎవరైనా అంటే వెంటనే మీరు ఏంటి నా సాలరీ తక్కువ, ఇలా నన్ను ఇన్సల్ట్ చేయొద్దు, ఈ విధంగా నాతో మాట్లాడతావని తెలుసుంటే అసలు మాట్లాడేవాన్నే కాదు. ఇంత రియాక్ట్ అవుతే డెఫినెట్‌గా గొడవ అవుతుంది. రిలేషన్‌షిప్ పోతుంది. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన పర్సన్ ఒక రొటీన్ డ్రామా డైలాగ్ చెప్తారు. "నువ్వేంటి అంత ఫీల్ అయ్యావు? నేను జస్ట్ జోక్‌గా అన్నా" అనాల్సినవన్నీ అని అందరూ కొట్టే డైలాగ్ ఇదే. అందుకే మీరు కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా, "నా సాలరీతో నీకేం పని? ఎవరి సాలరీ వాళ్ళది." ఇలా అనండి చాలు. గట్టిగా తిట్టకుండా చెప్పాల్సింది చెప్పారు. నేనిలా మాట్లాడినందుకు నా ఫ్రెండ్ ఫీల్ అయినట్టున్నాడు. నెక్స్ట్ టైమ్ ఇలా మాట్లాడకూడదు. మాట్లాడితే అనవసరంగా నా పరువు పోతుంది. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఈ విధంగా మనసులో అనుకుంటారు. గొడవ అవ్వదు. రిలేషన్‌షిప్ పోదు. నెక్స్ట్ టైమ్ మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. మీ మనసు సంతోషంగా ఉండటానికి టిప్ చెప్పాను. ఇప్పుడు మీ స్కిన్ అందంగా ఉండటానికి మరొక టిప్ చెప్తాను. నేను ఒక నైట్ క్రీమ్ సెల్ చేస్తున్నా. ఈ క్రీమ్ యూజ్ చేస్తే స్కిన్‌పై ఉన్న పిగ్మెంటేషన్, సన్ టాన్, డార్క్ స్పాట్స్, ఫేస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. ఈ నైట్ క్రీమ్ రివ్యూస్ క్లిక్ చేసి అన్ని రివ్యూస్ చూడండి. మీకు ఓపిక ఉండాలే గానీ గంట సేపు చూడొచ్చు, అన్ని రివ్యూస్ ఉన్నాయి. ఆర్డర్ చేయాలంటే ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి.